రేవంత్ రెడ్డి మంత్రి అట్లూరి లక్ష్మణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బడ్జెట్ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు, చాకలి వీరనారి ఐలమ్మ యూనివర్సిటీకి 400 కోట్లు కేటాయించడానికి స్వాగతిస్తూ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి అడ్డూరు లక్ష్మణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విద్యాశాఖకు 26,674,000 కోట్ల రూపాయలను కేటాయించడం సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్లో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన సభలో చెప్పిన విధంగా ఉస్మానియా యూనివర్సిటీకి చెప్పినట్టుగా 1000 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బట్టి విక్రమార్క గారి నాయకత్వం, వర్ధిల్లాలి అడ్డూరు లక్ష్మణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీధరబాబు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఆర్థిక శాఖ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈ 2026-27 ఆర్థిక సంవత్సరము బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా విద్యా వ్యవస్థకు 26,674,000 కోట్లను కేటాయించడం జరిగింది. మేము ఉస్మాన్ సిటీ పిహెచ్డి స్కాలర్గా దీన్ని నేను సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. అంతేకాకుండా విశ్వవిద్యాలయానికి, మన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మహిళా విశ్వవిద్యాలయంకి 400 కోట్లు మరియు జేఎన్టీయు, కాకతీయ, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీలకు, అన్ని యూనివర్సిటీకి వాళ్ళ యూనివర్సిటీ అవసరాల నిమిత్తము కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మన ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వడము మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులుగా, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇప్పుడే మన రేవంత్ రెడ్డి గారికి చిత్రపటానికి, మన అడ్డూరు లక్ష్మణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా ఉస్మానియా సిటీలో ఉన్న 2 నెలల 3 నెలల క్రితము డిసెంబర్లో వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏదైతే 1000 కోట్లు ప్రత్యేకంగా ప్రకటిస్తా అన్నదో, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్లో 1000 కోట్లు ప్రకటించడము మన ఉస్మాన్ సిటీ మౌలిక సదుపాయాలు, విద్యా వ్యవస్థ అభివృద్ధి పడడము, అంతేకాకుండా మన ఆధునిక విధానంతో మన ఉస్మానియా సిటీ విద్యా వ్యవస్థ ఉండాలని, మరియు ఒక మోడ్రన్ క్లాసెస్లో ఆన్లైన్ క్లాస్ విధానం కావచ్చు, ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, వాళ్ళందరికీ వివిధ రకాలుగా ఫెలోషిప్ ఇవ్వడము, ఇది మేము ఉస్మానియా సిటీ తరఫున మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓయూ జేఏసీగా పక్షాన మన రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి మరియు అడ్డూరి లక్ష్మణ్ గారికి, మేము అడ్డూరి లక్ష్మణ్ గారిని ఈ ఉస్మానియా సిటీ సమస్యలపైన చాలా వెళ్ళి గెలవడం జరిగింది. మాకు బడ్జెట్ ఎక్కువ కావాలి, అంతేకాకుండా ఉస్మానియా సిటీలో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ బ్యాక్లాగ్ ఉద్యోగాలు వేయాలని చెప్పడం జరిగింది. సారుగా లక్ష్మణ్ అన్న చాలా అనుకూలంగా స్పందించడం జరిగింది. సీఎంతో చాలా మాట్లాడడం జరిగింది. అందులోనే భాగంగా ఇప్పుడు 1000 కోట్లు వచ్చడం జరిగింది. ఇక యూనివర్సిటీలో ఉన్న త్వరలోనే టీచింగ్, నాన్ టీచింగ్ అండ్ బ్యాక్లాగ్ పోస్ట్ వేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఉస్మానియా సిటీ విద్యార్థుల తరఫున, ఓయూ జేఏసీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి మరియు దామోదర్ రాజనరసింహ గారికి మరియు అడ్డూరు లక్ష్మణ్ గారికి మరియు శ్రీధరబాబు గారికి మేమందరము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరవీరులకు.